వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. ఇద్దరి విషయంలో సెలబ్రేషన్ కన్ఫామ్ అండి. హోల్డ్ యువర్ విజన్. మీ యొక్క విజన్ని హోల్డ్ చేయండి అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ విషయంలో ఎవిలై చూపిస్తూ ఎవిలై ద్వారా లేదా సిసి ద్వారా వెన్నుపోటు కుట్ర చేస్తున్నారు. ఒక వ్యక్తి అవకాశాలు వెతుకుతూ ఉన్నారు. ఓకేనా? సో ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎస్, ఎలాగైనా సరే రిలాక్స్ చేసేయాలి, ఎలాగైనా సరే పని ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి విండో ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకుంటున్నారు. ఇంటా బయట ఒక వెలుగు వెలుగుతారండి, అందులో ఎలాంటి డౌటు లేదు. మీరు చేస్తున్న పని వల్ల మీకు వెన్నుపోటు వేసేలా చేయాలని అనుకుంటున్నారు. ఓకేనా? ఇదే వెన్నుపోటు వేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి ముగ్గురికి వెన్నుపోటు వేసిన తర్వాత ముగ్గురిని పంపించేయాలి అని అనుకుంటున్నారు. ఓకేనా? ఎస్, ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదండి. దారి చూస్తున్నారు కానీ మీరు గట్టెక్కేశారు. ఆల్రెడీ మీరు గట్టెక్కేశారు. అండ్ ఇంకో ఒక ప్రయాణంలో మీరు గట్టెక్కేశారండి. ఇప్పుడు చూస్తున్నారు, మీరు వచ్చిన ఇప్పటి వరకు మీరు చేసిన జర్నీని మీరు చూస్తున్నారు. ఎంత దూరం ప్రయాణం చేశారనేది మీకు అర్థమవుతుంది. ఇద్దరు విషయంలో 7 కూడా ఏమేం పనులు చేశారు, లేదంటే ముగ్గురు విషయంలో ముగ్గురు వాళ్ళు ఎలాంటి ప్రయాణం చేశారు, సాక్స్, రంగోలీ, ఓకేనా? అండ్ వాళ్ళ యొక్క ప్రయాణం ఎలా వచ్చింది, ఏమేం చేశారు అని అన్నీ చూసుకుంటే నిజానికి మీరు చాలా స్ట్రాంగ్గా గట్టెక్కేశారండి. మీకు ఆ ఫైర్ ఎనర్జీ, ఆ స్టామినా అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది, నిప్పులాగా కనిపిస్తున్నారు. ఎస్, ముగ్గురు కూడా టేక్ యాజ్ రీజనెట్ అండి, నిప్పులాగా కనిపిస్తున్నారు, ఫైర్ ఎనర్జీ కనిపిస్తున్నారు. అండ్ మీరు చాలా ధైర్యంగా నిలబడ్డారు. ఎస్, చాలా ధైర్యంగా నిలబడ్డారు. వాటరు, అలలు, వేటికి కూడా మీరు టెన్షన్ పడలేదు. నిదానంగా ధైర్యంగా గట్టెక్కేసి ఇప్పుడు ప్రయాణాన్ని చూస్తున్నారు. మీరు చేసి వచ్చిన ప్రయాణాన్ని మీరు నిలబడ్డారు అని చెప్పి ఎలాగైనా బ్యాక్ స్టాంప్ వెయ్యాలి అని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇంకా లో ఎనర్జీలోనే ఉన్నారు. ఓకేనా? వాళ్ళ లైఫ్ ఇంకా ఎలా బాధ పెట్టాలి, ఎలా వాళ్ళు చేస్తున్న పనిలో నీళ్ళు వేయాలి అని వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. నిజానికి వాళ్ళు పడవలో ఉన్నారు కాబట్టి మునిగిపోరు అని చెప్పి ఒక ఫెమినైన్ ఎనర్జీ అనుకుంటుందండి. ఓకేనా? సో తనేమనుకుంటుంది అంటే తను ముగ్గురిని బంధించేసేసాను తన పడవకి, ఎక్కడికి వెళ్ళకుండా ముగ్గురిని తన కంట్రోల్లో పెట్టేసుకున్నాను అని చెప్పి అనుకుంటుంది ఒక ఫెమినైన్ ఎనర్జీ, ఒక స్త్రీ. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ముగ్గురు మొత్తం 6 మెంబర్స్ అండి. ఆ ముగ్గురు మీరు ఇంట్లో ఫెమినైన్ ఎనర్జీస్ అండ్ ముగ్గురు మేల్ ఎనర్జీస్. ఓకేనా? ఫాదర్, అప్పర్ ఫాదర్, నైబర్ ఆర్ డైరెక్ట్ ఫాదర్, కార్మిక్ ఫాదర్, టేక్ యాజ్ రీజనెట్. ఇక్కడ ఏంటి అంటే ముగ్గురిని నిజానికి తను కట్టేశాను, బందీ చేశాను అనుకుంటుంది కానీ తను పడవలో ఉండడానికి ఆ ముగ్గురే కారణం. ఓకేనా? సో తన దగ్గర ఏమీ లేదండి, వాళ్ళ వల్లే కేవలం ఆ స్త్రీ ఉంది. తను ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. స్టార్ బ్యాలెన్స్ లేకుండా చేయలేరు అండ్ ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు. ఎలాగైనా సరే అవకాశంగా తీసుకుందాం వెన్నుపోటు వేయడానికి. ఒకరిని ఇబ్బంది పెట్టి 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఒకరిని ఇబ్బంది పెట్టమని ముగ్గురికి చెప్పి, ఓకేనా, ఆ ఒక్కరి విషయంలో ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఇంకో ఇద్దరిని బందీ చేసేయచ్చు అని చెప్పి అనుకుంటున్నారండి. బట్ ఏంటంటే ఆ ఒక్కరి వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ ముగ్గురు పని కూడా అయిపోతుందని తనకు తెలిసే తనకి ఆ పని చెప్పారు. ఓకేనా? ఆ ముగ్గురు పని అవగొట్టేయాలి, ఆ ముగ్గురులో ఎవరో ఒకరి విషయంలో ఇన్వాల్వ్ చేసి.
ఫాదర్ ఎనర్జీ ఉన్న ముగ్గురు గట్టెక్కారు కాబట్టి ఈ ముగ్గురు విషయంలో ఇన్వాల్వ్ చేయాలి. టోటల్గా 6 అని అనుకుంటున్నారండి. వాళ్ళకి పని ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో, మీ విషయంలో ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళని కూడా తను ఆ యొక్క ఫెమినన్ ఎనర్జీ ఎనిమీస్గానే చూస్తున్నారు. ఓకేనా. వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మీ విషయంలో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ విషయంలో 2 సైడ్ల నుంచి ప్లాన్లు చేస్తున్నారు. ఓకేనా. ఇబ్బంది పెట్టడానికి ఫస్ట్ ఛాన్స్ లేదండి, అండ్ దారి కూడా లేదు క్రియేట్ చేయడానికి. ఓకేనా. హయ్యెస్ట్ గాడ్ కొట్టి పడేశారు. ఎస్, హోల్డ్ యువర్ విజన్. మీ యొక్క విజన్ని హోల్డ్ చేయండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు అండ్ మీరు ఏదైతే మైండ్లో ఫిక్స్ అయిపోయారో, ఓకేనా, అది కూడా డివైన్ పాత్ వైపు, మీ డ్రీమ్స్ వైపు. ఓకేనా. కార్మిక ఆలోచనలో ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలో, ఇంకొకరిని ఆపాలో ఇవి కాదు. మీ కార్మిక ఆలోచనలు ఏంటి, అసలు ఒరిజినల్ థాట్స్ ఏంటి, ఒరిజినల్ డ్రీమ్ ఏంటి, మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు దానికి ఫిక్స్ అవ్వండి. ఓకేనా. ఏదో చేస్తే సైడ్ ఇన్కమ్ చూడడం ఎందుకు, మెయిన్ ఇన్కమ్ వదిలేసి. ఓకేనా. ఫస్ట్ మెయిన్ ఇన్కమ్ మీద ఫోకస్ చేయండి. మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో దాంట్లోనే వచ్చేస్తుంది. ఓకేనా. సో ఎస్, నిజానికి హోల్డ్ యువర్ విజన్ అండి. మీరు ఏదైతే నిలబడ్డారో ఆ పని ద్వారా మీరు అనుకున్న దానికంటే డబుల్ మీరు చేయగలరు. ప్రస్తుతం మీ చేతిలో ఏదైతే ఒక ఆయుధం ఉందో, ఏదైతే ఒక కర్ర ఉందో, ఏదైతే కర్ర పట్టుకొని నిలబడ్డారో దానివల్ల మీకు డబుల్ జస్టిస్ అండి. ఆ డబల్ జస్టిస్ని ఆపడం కోసమే రూట్ అయ్యడము, లేదా 6 లీటర్ ఉన్న పర్సన్ ఇన్వాల్వ్ చేయడము, బయట నీళ్ళు కార్చే పనులు చేయటము, ఓకేనా, ఫుల్ స్టాప్ పెట్టడం, ఇదంతా అందుకే చేశారు. ఓకేనా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా బయట వ్యవహారం పెట్టుకున్నప్పుడు, బయట పని ఏదైనా పెట్టుకున్నప్పుడు అందు నుంచి ఇన్కమ్ ఎవరికి వస్తుంది, ఇంటికి వస్తుంది. అది వాళ్ళ ఓన్గా యూస్ చేసుకోవచ్చు మనీని. ఫ్యామిలీ పర్సన్ యూస్ చేసుకోవచ్చు, ఫ్యామిలీలో ఉన్న కిడ్స్ యూస్ చేసుకోవచ్చు, లేదా ఫ్యామిలీలో ఉన్న మాస్క్లను తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాలకు కూడా ఆ డబ్బులు యూస్ చేసుకోవచ్చు. పైగా దాని నుండి వాళ్ళకి కూడా ఇన్కమ్ వస్తుంది. అందుకని ఆ పనిని అప్పుడు ఆపేసి ఇద్దరికి అవకాశం లేకుండా చేసి, ఇద్దరికి రాకూడదు ఇక్కడ, మేల్ పర్సన్కి రాకూడదు, ఫెమినన్ ఎనర్జీకి రాకూడదు, ఎవరికి డబ్బులు రాకూడదు. డైరెక్ట్గా వచ్చిందంటే వాళ్ళు లాభపడిపోతారు. ఇండైరెక్ట్గా ఫెమినన్ ఎనర్జీ కనుక సంపాదిస్తే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆ డబ్బులు వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి అది కూడా చేరకూడదు అని చెప్పి తిని అనుకుంటుంది. కానీ నిజానికి తనని కాపాడాలి అని చెప్పి ఇద్దరు మనీ రొటేషన్ చేస్తున్నారు ఇక్కడ. తనేం చేస్తుంది, వీళ్ళకి డబ్బులు ఉండకూడదని చెప్పి వీళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. అండ్ తను ఏం చేస్తుందంటే తన జుట్టుని తానే హర్ట్ చేసుకుంటున్నారు, తన జుట్టుని తానే లాక్కుంటున్నారు. ఓకేనా. అవునండి. మీ విజన్లో మీరు ఉండకూడదు, వాళ్ళ విజన్లో వాళ్ళు ఉండకూడదు, ఓవరాల్గా ఎవరూ లాభపడకూడదు, అందరూ కూడా గందరగోళంలో బాధపడుతూనూ ఉండాలి అని చెప్పి తను అనుకుంటున్నారండి. అలా తనే చేసేయాలనుకుంటున్నారు, చేపిస్తున్నారు, ఇల్యూషన్లో భ్రమల్లో ఉంచుతున్నారు. ఓకేనా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. కొంతమంది పని కూడా ఇచ్చారంట మీ పని ఆపమని. 420s అండి, వాళ్ళకి పార్ట్నర్ లేదు, 9 మందికి పార్ట్నర్ లేదు. మనీ ఇచ్చి పార్ట్నర్ లేని వాళ్ళని, ఫ్యామిలీ లేని వాళ్ళని, దిక్కుమొక్కు లేని వాళ్ళని, అంటే వాళ్ళకి అడిగే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, బలదూరుగా తిరుగుతారనమాట. ఫస్ట్ వాళ్ళే తిరిగేలా చేశారు. చేసి తర్వాత వాళ్ళకి పనిచ్చి వాళ్ళు ఏదో వాళ్ళని నిలబెట్టేసినట్టు, నీళ్ళేసినట్టు, మొలకలు వచ్చేసినట్టు వాళ్ళకి అనిపించేలా చేసేసి వాళ్ళ చేత మీకు అగైనిస్ట్గా పనులు చేపిస్తున్నారు. వాళ్ళేమో డబ్బులు ఇచ్చారో వాళ్ళకి దేవుళ్ళలా కనిపిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి లేని టైంలో వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా. నిజం ఏంటి అంటే వాళ్ళని వీళ్ళు ఒక బానిసలాగా, వాళ్ళకి ఇంకా లైఫే లేకుండా, వీళ్ళకి ఇంకా పాలేరులాగా వాళ్ళు చేసేసుకున్నారు. వాళ్ళ అవసరాలకి వాడేసి మళ్ళీ వాళ్ళ మీద మళ్ళీ నెగిటివ్ ఎనర్జీస్. కనీసం వాళ్ళు లైఫ్ ఇచ్చినట్టు, బిల్డప్ ఇచ్చిన అట్లీస్ట్ అదన్నా నిజం ఉందా అంటే అది నిజం లేదు. ఓకేనా. నిజాలు త్వరలోనే తెలుస్తాయండి 4 మెంబర్స్ విషయంలో. డబ్ల్యూ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఇద్దరి విషయంలో కూడా ఫిక్స్డ్ ఆలోచనలు. స్మాల్ డి యువర్ విజన్. ఓకేనా. ఆలోచనని ఫిక్స్ చేసుకోండి. స్మాల్ డాడీ ఆర్ డాడీ ఫిగర్, ఒక డాడీ అనే పర్సన్, ఇది నిజం. ముగ్గురిని ఇబ్బంది పెట్టిన తర్వాత మరో ముగ్గురిని కూడా అవుట్ చేసేయాలి అనేది నిజం. ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 444 కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.